ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 5/9/2020 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా జ్యోతిష శాస్త్రాన్ని సూచనగా తీసుకోండి. కర్మఫలం ఎక్కువగా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. కర్మ వల్లనే ఫలితం వస్తుంది. పుణ్యకర్మలు చేయండి, పుణ్యమైనటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషం సూచకం శాస్త్రం ప్రమాదాన్ని జరిగేటువంటి విధానాన్ని, మనకే సమయంలో అనుకూలతలు అదృష్టాలు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడేటువంటి శాస్త్రం. దీనిని ఒక తపస్సులాగా భావించి, పరిశోధనాంశంలాగా భావించి ఇది ప్రయత్నం చేద్దాం. ఇది పరిశోధన అన్న భావనతో ఉండండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ముందుగా జన్మజాతకంలో ఫలితాలు 90% గాను, గోచార ఫలితాలన్నీ కూడా 60% మాత్రమే ఫలితాలు ఉంటాయి. మీరు చేసేటువంటి కామెంట్స్ పదాలని సరిగ్గా వాడండి. హెచ్చరికగా చెప్తున్నాను. మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా భావించండి. అవతల వాళ్ళు నింద వేసే ముందు ఒక రకమైనటువంటి పదం చిట్టే విషయం ముందు జాగ్రత్తలు పాటించండి. అంటే మీ విచక్షణ జ్ఞానం అక్కడే బయటపడుతుంది. బుద్ధిమంతులా బుద్ధిహీనులా అన్న విషయాన్ని తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. విద్యా సంబంధ విషయాల్లో ప్రభుత్వం వారి పరీక్ష నిర్వహిస్తేనే ఫలితాలు ఉంటాయి. లాటరీల వల్ల, జూదం వల్ల మీ డబ్బులు పెట్టుబడి పెడితే నష్టమో లాభమో కలుగుతుంది. పని చేస్తేనే లాభం. లంచగొండులుగా మారితేనే, లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకుంటేనే ప్రమాదం. మద్యపానం సేవిస్తేనే ప్రమాదం. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి. అలాగే ఆదివారం అన్ని దేశాలకు సెలవు లేదు. అలాగే విదేశాల్లో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ రన్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి కూడా విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నాయి, మహారాష్ట్రలో కూడా కొన్ని పరీక్షలు జరుగుతున్నాయి. ఒకసారి ఎంక్వైరీ చేయండి. అలాగే ఇతర దేశాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి ఇతర దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ అన్ని విషయాన్ని నా ఒక్కడికేనేమో, ఏ విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న నీకు అన్నటువంటి భావన పెట్టుకోకండి. దయచేసి ఆలోచన విధానాన్ని పెంచుకోండి. ఎక్కువగా చెప్పడం లేదని తక్కువ సమయంలో ఒక వ్యక్తి చెప్పాడు, తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని చెప్పమని చెప్పారు. అందుకే విషయాన్ని చెప్పాను. దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆలోచిస్తూ ఈ రోజున మనం మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. అనుకూలతలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వచ్చిన అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, అంకుర సంస్థల్ని ఏర్పాటు చేసుకునే సౌలభ్యం, ఆర్థికమైనటువంటి ఉత్పత్తి బాగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలతలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలమైన చోటికి బదిలీలు కానీ, ప్రాజెక్టులటువంటి విషయాల్లో ఇతర దేశాలకు వెళ్ళడం కానీ, ఆన్సైట్ ద్వారా విదేశాన్ని పొందడం కానీ, ప్రాంగణ నియామకాలు ఉంటే వాటిల్లో విజయాన్ని సాధించుకునే అవకాశం కానీ, తప్పకుండా విద్యార్థులకి ప్రభుత్వం నిర్వహిస్తే విద్యాభివృద్ధి లేదా ఉద్యోగంలో ఉన్నత ర్యాంకులు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా కార్యలాభము, ఆనందము, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి అదృష్టయోగం కూడా బలంగా కనబడుతుంది. సినిమా కళాకారులకి లాభంగా ఉంది. రాజకీయ నాయకులకి అనుకూలతలు, కళాకారులకి మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు, ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం, ఉత్తమ ఉద్యోగిగా వాడు అందుకోవడం, చేసే పనిలో ప్రతిఫలాన్ని పొందడం, మంచి ఔదార్యాన్ని పొందుకోవడం, కుటుంబ సభ్యులతో సఖ్యత బాగా ఉండడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. కోర్టు కనుక ఈరోజు పని చేసినట్టయితేనే శనివారం కూడా కొన్ని కోర్టులు పనిచేస్తాయి. కొన్ని రోజున ఆదివారం రోజున కూడా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మనల్ని కొంతమంది క్రిమినల్స్ని కోర్టుగా జడ్జి గారి ఇంటి ముందు నిలబెడతారు. వారు అక్కడ కూడా పరిశీలిస్తారు. అంటే ఆదివారం కూడా న్యాయస్థానం రన్ అవుతున్నట్టే కదా కొన్ని విషయాలలో. సో కాబట్టి అవివేకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదన్న విషయాన్ని మరొక్కసారి చెప్తున్నాను. ఏదేమైనా రాశి వారికి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలంగాను, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనందము, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి అదృష్టం చెప్పబడుతుంది. సమస్త రోగనాశనాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మంచి పరిపూర్ణమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య సత్సంతాన ప్రాప్తిని పొందుకునే అవకాశం, సకల శుభయోగాలు, ఆనందదాయకమైనటువంటి యోగం, ప్రశాంతత, ఆనందం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, ధనలాభాన్ని పొందుకోవడం, ఇలా అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా నాకు తెలిసి ఈ 3 రోజులలో కూడా ఈ చంద్రుడి యొక్క గమనం
3 రోజులు దాదాపుగా ఒకే చోట ఉంది. అంటే మేషరాశిలోనే చంద్రుడు ఉన్నాడు కాబట్టి దాదాపుగా శనివారం, ఆదివారం, సోమవారం కూడా దాదాపు ఈ ఫలితాలు ఇలాగే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని ముందుగానే గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, వృషభ రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు దగ్గరలో కనిపించట్లేదు. దాదాపుగా 3 రోజుల వరకు వీరికి ఇబ్బందికరంగా కనబడుతోంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు? వార ఫలితాలు నేను చెప్పాలి కాబట్టి వార ఫలాల్లో భాగంగా ఈరోజు పరిశీలిస్తే ఈ యొక్క విషయం బయటపడింది కాబట్టే మీకు విషయం చెప్పాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా 3 రోజులు ఇలా బలహీనంగా కానీ చాలా బాగుండగా లేదా అంటే ఇదివరకు ఎప్పుడు అలా కనపడలేదు. 2 రోజులు మాత్రమే బాగుంటుంది. ఈ రోజున చంద్రుడి యొక్క గమనం 3 రోజులు ఒకే రాశిలో ఉందన్న విషయాన్ని గుర్తించండి. ప్రస్తుతాంశంలో వీరికి ధర నష్టం, కార్యభంగం, అవమానం, చికాకులకు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేనిపోని వివాదాలు తలకెత్తుకుంటారు. అనవసరమైన ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరుల వాహనాన్ని మీరు నడపడం, మీ వాహనాన్ని ఇతరులకు ఇవ్వడం మంచిది కాదు. నోరుని అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు చూసుకోండి. ఇతరులకి ఎవరికి తెలిసిన వాడికి తెలియని వాడికి జేబులో 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వకండి. 100 రూపాయలు ఉంటే 5 రూపాయలు మాత్రమే ఇవ్వండి. 95 రూపాయలు మీకోసం అట్టి పెట్టుకోండి. పరిస్థితులు అనుకూలంగా లేవు. ధర నష్టము, కార్యభంగము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో చెప్పిన మాటలు విని పెట్టుబడి పెట్టకండి. పక్కోడి మాటలు వినకండి. బోడమల్లన్న మాటలు వినకండి. దానివల్ల నష్టాన్ని పొందుకుంటారు. అనవసరమైన ఇబ్బందులు, చికాకులు, కోపము, సినిమా రంగంలో నష్టాలు, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం. బాబోయ్ వీడు మహాభయంకరం చెప్తున్నాడు రా బాబు అని బాధపడకండి. వ్యవహారాన్ని మీ వైపు చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. లంచగొడులుగా మారకండి. మద్యపాన సేవన చేయకండి. 10 మందిలో గౌరవంగా మాట్లాడండి. రహస్యాలు చేయకండి. ప్రేసిపీలు పెద్దల అంగీకారం లేకుండా అనైతికంగా ప్రవర్తించకండి. పరువు భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పూర్తి కాన్సన్ట్రేషన్ పరీక్షలు ఉన్నట్టయితే పరీక్షల మీద శ్రద్ధ పెట్టండి. ఆల్రెడీ నాకు తెలిసి అన్ని రకాల స్కూళ్ళల్లో కూడా మనకి ఆన్లైన్ తరగతులు జరుగుతూనే ఉన్నాయి. పరీక్షలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని స్కూళ్ళ వాళ్ళు, ఈ స్కూల్ ఆ స్కూల్ ఏం లేదు, అన్ని స్కూళ్ళ వాళ్ళు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. పరీక్షలు జరుగుతున్నాయి. మా ఇంట్లో కూడా మా అమ్మాయికి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఆన్లైన్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్షలలో కూడా విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వారి ఏమైనా పరీక్ష నిర్వహిస్తే ఫైనల్ ఇయర్ వారికి కానీ, బీటెక్ వారికి కానీ, లేదా వైద్యులకు కానీ నిర్వహించే పరీక్షలలో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. విద్యార్థులకు లాభం ఉంటుంది. కానీ ఇతరుల మీద ఆధారపడకండి. విద్యార్థులకు బాగుందని అర్థం. ఇతరుల మీద ఆధారపడి మాస్ కాపింగ్ పాల్పడడం వల్ల ప్రమాదం ఉంటుంది. కానీ విద్యాభివృద్ధి, విద్యలో అనుకూలత మాత్రం పొందుకునే అవకాశాలు బలంగా. ఇతరుల మీద ఆధారపడితే నష్టము, కష్టము ఇద్దరు తీసుకెళ్ళి డిబార్ చేసే అవకాశం. రాసిన వాడిని, చూసిన వాడిని, చూపించిన వాడిని. సో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వాహనం జాగ్రత్తగా నడపండి. తీర్థయాత్ర సేవన మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా మితిమీరిన అతి ఆత్మవిశ్వాస నష్టాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా వ్యతిరేకతలు కనబడుతున్నాయి. అహంకారపూరిత మనస్తత్వం, తొందరపాటుతనం వల్ల మీ యొక్క ఇబ్బందిని మీరే తెచ్చుకుంటున్నారు. ఆ విషయాన్ని ఆలోచించండి. చాలామంది అడిగారు, స్వామి గురుగారు మీరేంటంటే దౌర్భాగ్యం అంటారంటే, దుర్లభమైనటువంటి అభాగ్యాన్ని పొందుకోవడమే దౌర్భాగ్యం. అంటే మనకు మనమే సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా మనల్ని తప్పుగా క్రియేట్ చేసుకోవడం, మన తప్పు పనికి పురిగొల్పుకోవడం, దాన్ని దౌర్భాగ్యం అంటారు. దుర్లభమైనటువంటి అభాగ్యాన్ని పొందుకోవడం అంటే భాగ్యము కానిది, దాన్ని పొందుకోవడమే దౌర్భాగ్యం అంటారు. సో కాబట్టి అటువంటి దాన్ని ఆహ్వాన చేయకండి. నష్టాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులకి, సినిమా కళాకారులకి, కులవృత్తుల వారికి, వ్యవసాయదారులకి పంట నష్టాన్ని పొందుకునే అవకాశం. రైతులకి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించకపోతే నకిలీ విత్తనాల వల్ల కానీ, అధిక రసాయనాల వల్ల కానీ దిగుబడి బాగా ఉన్న నాణ్యత లోపించే అవకాశము. రేపు అమ్మకం విషయంలో, అంటే పంటను అమ్మకం విషయంలో ధర తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అధిక రసాయనాలని వేయకండి. జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట పొలంలోకి వెళ్ళకండి. సర్పాల వల్ల ప్రమాదం కనిపిస్తుంది. విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం కనిపించే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించడం మంచిది. కులవృత్తుల వారికి అగౌరవం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా అత్యంత జాగ్రత్తగా ఉండడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉదయం 8:34 నుంచి 9:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టవంతమైనటువంటి యోగము, శుభకరము, ఆనందదాయకము, ధనలాభము, కార్యసిద్ధి, జన వశీకరణ శక్తి, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, హోటలు, బేకరీ, ఫర్నిచరు, ఇంటీరియరు, ఈవెంట్ మేనేజ్మెంటు మరియు ఈ భోజన పదార్థాలు తయారు చేసేటువంటి అంటే క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగం ప్రారంభమవబోతుంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభము, కళాకారులకి అనుకూలతలు, క్రీడాకారులకి లాభము,
కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి లాభము, కార్మిక సోదరులకి అనుకూలతలు, వైద్య విద్యార్థులకి వైద్యులకి లాభకరమైనటువంటి శుభస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ప్రాప్తించుకునే అవకాశము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరోల వల్ల కూడా లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం, అంటే అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశం, నిశ్చయితాంబూలాదులు నిర్వహించుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఆనందకరమైనటువంటి శుభయోగం, స్వప్రయోజన లాభం, మంచి వశీకరణ లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనాగమం, వ్యవసాయదారులకి పంట దిగుబడి బలంగా ఉండడం, అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం, అలాగే ప్రయాణాలు అనుకూలించడం, తీర్థయాత్ర సేవన లాభాన్ని కలిగించడం, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, చాలా రకాలుగా ఆనందాలు అందుకునేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. వర్క్ పర్మిట్ లభించేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా సన్నిహితులతో సావాసం ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా మంచి శుభమైనటువంటి సంతానాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా చాలా సౌకర్యవంతమైన ఆనంద యోగాలుగా చెప్పవచ్చును. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరము, ఆనందదాయకము, వ్యాపార లాభము, విద్యా లాభము, బేకరీ, హోటలు, ఫర్నిచర్ డిపార్ట్మెంటు అంటే ఫర్నిచర్ సంబంధమైనటువంటిది, ఈవెంట్ మేనేజ్మెంటు, కులవృత్తుల వారికి ఆనందప్రద వ్యాపార వృద్ధి, క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళకు కూడా వ్యాపారం లాభించే అవకాశము, రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటు, సెక్రటరియట్లో పనిచేసే వారికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునేటువంటి అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశము, ఆత్మీయుల కలిగిక ఆనందాన్ని కలిగించడం, బంధుమిత్రుల సమాగమం, ఏదైనా శుభకార్యం జరగడం, అనుకూలవంతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆర్థిక లాభం, శుభమైనటువంటి బహుమానాలు, విలువైన బహుమానాలు అందుకునే అవకాశం, సువర్ణ రత్న లాభాలు పొందుకునే అవకాశాలు, లేదా కొనుగోలు చేసే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. కార్యసాధన, మిత్రలాభం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి రుణప్రాప్తి పొందుకోవడం, సమస్తమైనటువంటి రోగనాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ వారి నుంచి, మ్యారేజ్ బ్యూరో వారి నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, న్యాయస్థాన తీర్పులు అనుకూలంగా రావడం, అనుకూలమైనటువంటి ప్రయాణ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు అనుకూలత పొందుకోవడం, తప్పకుండా ఒక మంచి స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా చాలా అనుకూలమైన శుభస్థితి. కళాకారులకి, క్రీడాకారులకి, మత్స్య కార్మికులకి, వ్యవసాయదారులకి, అలాగే ఈ గృహ నిర్మాణ సంబంధ కార్మిక సోదరులకి, దాదాపుగా వైద్య సంబంధమైనటువంటి సహాయకులకి, నర్సులు లాంటి వాళ్ళకి అందరికీ కూడా అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ బాధ్యతల్ని పొందుకునే అవకాశం, తప్పకుండా ప్రభుత్వాల నుంచి ఆదరణ లభించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. స్థిరాస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా సానుకూలంగా ఉంటుంది. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. వర్క్ పర్మిట్ తప్పకుండా పొందుకునేటువంటి సౌలభ్యం ఏర్పడబోతుంది. వీరికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము, శుభకార్య నిర్వహణ, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆనందదాయకమైనటువంటి తీర్థయాత్ర సేవన, కొత్త వ్యక్తులతో పరిచయం, అంకుర సంస్థ ఏర్పాటు చేసుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగ ఎదుగుదల, సినిమా ప్రపంచంలో లాభాలు అందుకునేటువంటి అవకాశం, ఒక మంచి వ్యక్తితో విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు, మంచి మిత్రుల్ని జీవిత భాగస్వామిగా మార్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి సౌలభ్యము, ఆనందము, కుటుంబంలో మంచి యోగ్యత, ఆనందాన్ని పొందుకునే అవకాశం, కార్యసిద్ధి, ధనయోగము, ఆనందము, ప్రయాణ లాభము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ముఖ్యంగా ఈ రాశి వారికి అటవీ శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖలో పనిచేసే వారికి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థులకి సంపూర్ణ విద్యాప్రాప్తి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయాన్ని తప్పకుండా సాధించుకుంటారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకునే అదృష్టయోగం, కళాకారులకి, క్రీడాకారులకి, వ్యవసాయదారులకి, చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి, వైద్య బృందానికి, వైద్యులకి సానుకూలవంతమైన శుభస్థితి, ఆర్థిక లాభం, ఆనందదాయకమైనటువంటి శుభయోగాలు, మంచి ప్రయత్నాన్ని ఆనందంగా పూర్తి చేసుకుంటారు. ఒక మంచి కార్యక్రమానికి భుజానికి ఎత్తుకుంటారు, దాన్ని సంపూర్ణంగా విజయాల తీరాలకి చేర్చుకునే అవకాశం, శుభకార్యం నిర్వహించే అవకాశం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సమస్త రోగనాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, అన్ని శుభకార్యాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవచ్చును. ఈ రాశి వారికి రోజంతా కూడా ఉల్లాసవంతమైన ఆనంద స్థితిగా చెప్పబడుతుంది. వీరికి
6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అవమానాలు, అపోహలు, అనుమానాలు, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, మీ వాహనం దొంగిలించబడడం, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం జరిగే అవకాశాలు, బ్యాంకుల దగ్గర ధనము నిల్వ చేస్తున్నా తీస్తున్నా సరే జాగ్రత్తలు పాటించండి. ధనము దొంగిలించబడే అవకాశం, విలువైన వస్తువుల్ని ఒక దగ్గర పెట్టి మర్చిపోవడం, దానివల్ల ఇబ్బందులు పాలవడం, ఒక దగ్గర మర్చిపోయి ఇంకొకళ్ళు నిందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎడమ కాలికి శస్త్రచికిత్స జరిగే అవకాశం కనబడుతుంది. ఏదైనా వైద్యుని సేవ తప్పకపోవచ్చును, జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అనుకోని రుగ్మతలు, ఇబ్బందులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. స్వీయమైనటువంటి పరిరక్షణ మాత్రమే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దయచేసి సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించండి. ఆరోగ్య లక్షణాన్ని పెరుగుపరచుకోండి. శాకాహారులుగా మాత్రమే మారేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి అంతా కూడా లేనిపోని ఇబ్బందులు, చికాకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా మారే అవకాశం. ఎన్నో రోజులుగా చెప్తున్నాను, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను నేను. ఎక్కడో దగ్గర రోజు పుచ్చుకుంటూనే ఉన్నారు, చాలామంది పుచ్చుకుంటున్నారు, కానీ పట్టుబడలే అనుకుంటున్నారు. ఎక్కడో ఒక దగ్గర అల్పమైన 200 రూపాయల కోసం కూడా లంచాన్ని పుచ్చుకొని అక్కడ కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది చాలా జాగ్రత్తలు పాటించండి. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఉంటుంది. ఈరోజు తీసుకున్న 200 రూపాయల లంచము ఇంతకుముందు దగ్గర ఉన్నటువంటి కోట్ల కొలది బినామీ పేరు ఉన్నటువంటి ధనమంతా కూడా బయటపడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అటువంటి పర్యావసానములలో మీరు తలదూర్చిన వారికి మాత్రమే ఇటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించండి. చాలా జాగ్రత్తలు పాటించండి. వ్యతిరేకత, నిందారోపణ, చికాకు కలిగించే అవకాశాలు ఉన్నాయి. నోరుని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. సినిమా రంగంలో నష్టాలు, కళాకారులకి అవమానాలు, క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడడం, వ్యవసాయదారులకి పంట నష్టం, అతి వర్షం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, లేదా చెదపురుగుల వల్ల పంట నష్టాన్ని పొందుకునే అవకాశం, ఏదైనా కీటకాల వల్ల పంట నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. భగవన్నామ స్మరణ సమస్త రక్షగా చెప్పబడుతోంది. సమస్త కార్యములకి రక్షగా చెప్పబడుతోంది. భగవన్నామ స్మరణ తప్పకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా మంచిది. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలామంది చేత అవమానించబడే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని ఘర్షణ వాతావరణం కనబడుతోంది. చాలా అప్రమత్తంగా ఉండండి. భగవన్నామ స్మరణ, మౌనము, కుటుంబ సభ్యుల మాట మాత్రం వినడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకపోవడం, ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకపోవడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆ విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తంలో, ఈ రోజు మొత్తంలో కూడా చాలా కష్టము, నష్టము, ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. భగవన్నామ స్మరణ, దుర్గాదేవి ఆరాధన, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, కందులు, మినుములు, ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయం 9:26 నుంచి 11:48 మధ్యకాలం వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కార్యలాభము, ధనయోగము, వైవాహిక జీవనానందము, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, ఎవరైనా ప్రభుత్వం వారు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇతరత్ర దేశాల వాళ్ళు కానీ పరీక్షలు నిర్వహిస్తే ప్రభుత్వం వారు ఆ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు, ప్రభుత్వ సంస్థల్లో అనుకూలవంతమైన ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగ నియామకాలను జరిగినట్టయితే దాంట్లో తప్పకుండా ఈ రాశి వారికి ఉద్యోగ అభివృద్ధి పొందుకునే అవకాశం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనందము, ఐశ్వర్య ప్రాప్తి, ఉత్తమమైనటువంటి ఉద్యోగ లాభాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. రాజకీయ రంగంలో ఎదుగుదల బ్రహ్మాండం కనబడుతుంది. శుభకరమైనటువంటి ఆనందము, ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి ధనధాన్య వృద్ధిని పొందుకునే అవకాశాలు, 10 మందిలో గౌరవము, కళాకారులకి లాభము, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ నాయకులకి రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపారస్తులకి, నటినటులకి మహద్భాగ్యం ఏర్పడేటువంటి అవకాశం, మంచి వ్యాపార భాగస్వామితో అనుకూలతలు బాగా ఉంటాయి. మంచి బాండింగ్ వల్ల విదేశాలకు కానీ, వేరే రాష్ట్రాలకు కానీ మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు బలంగా కనబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన సంయోగనం, అంటే 10 మందిలో మంచి సంయోజనంతో ముందడుగు వేసే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టడం, ఆత్మవిమర్శ చేసుకోవడం, అంటే ఎక్కడైతే పొరపాటు జరిగిందో పొరపాటు సరిదిద్దుకునే అవకాశాలు, మంచి ఔదార్యాన్ని పొందుకుంటారు. రోగనాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, ధనయోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును.
విదేశాలకు వెళ్ళి నేతో ప్రయత్నాలు చేయవచ్చును. ఆన్ సైట్లో కూడా విదేశీయాన ప్రయత్న లాభాలు తప్పకుండా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వృద్ధి, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, వాహన యోగము, ధనవృద్ధి, బ్యాంకుల నుంచి రావాల్సిన రుణాలు పొందుకునే అవకాశము, తప్పకుండా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే సౌలభ్యం కూడా ఏర్పడబోతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలతలు, వ్యవసాయదారులకి లాభకరంగా ఉంటుంది. మత్స్య కార్మికులకి మత్స్య సంపద అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో ఆదరణ, ఆనందదాయకమైన ధనవృద్ధి, సువర్ణ వజ్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వస్త్ర సౌఖ్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. చాలా మంచి ఆనందకరమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి రోజంతా కూడా అనుకూలతలు బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభవంతమైన రోజు. చాలామందికి మన వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ కంటిన్యూగా నాకు తెలిసి 2-3 రోజుల వరకు చాలా కంటిన్యూగా లాభంగా ఉన్నట్టుంది. ధనము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రేసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి సత్సంతాన ప్రాప్తి, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభకార్యం నిర్వర్తించే అవకాశం, మొక్కులు తీర్చుకునే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, ఆనందకరమైన ప్రయాణం, ఆరోగ్యము, ఐశ్వర్యము, రుణ విమోచనము, శత్రునాశనము, మిత్రలాభము, రుణ విమోచనాన్ని పొందుకోవడం, బ్యాంకుల నుంచి రావాల్సిన రుణాలు తప్పకుండా పొందుకోవడం, నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం, అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తి, కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగించడం, అనేక రకాల శుభయోగాల పరంపర, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కుటుంబ మైత్రి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ధనలాభాన్ని పొందుకోవడం, కులవృత్తుల వారికి గౌరవము, క్రీడాకారులకి లాభకరంగా ఉండడము, వ్యవసాయదారులకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండబోతుంది. అనుకూలమైన చోటికి ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి బాగా ఉంటుంది. నూతన ఉద్యోగాన్ని పొందుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అనేక రకాల ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు. ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రయోజనవంతమైన విదేశీయాన ప్రయాణం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభంతో పాటుగా గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం, చేతినిండా ధనం ఉంటుంది. వాళ్ళ మాట పలుకుబడి బాగుంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా ప్రపంచంలో లాభాలు తప్పకుండా అందుకుంటారు. శుభము, సంతోషము, ఆనందాన్ని అందుకునే అవకాశం. ఇవాళ అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకుంటారు. విద్యార్థులకు విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకోవడం, మత్స్య కార్మికులకు లాభము, వైద్య బృందానికి, వైద్యులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. లిక్కరు, పెట్రోలియము, రాగి, ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు లాభకరంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునేటువంటి అదృష్టయోగంగా చెప్పబడుతుంది. మాతృ సౌఖ్యాన్ని, పితృసౌఖ్యాన్ని పొందుకుంటారు. ఏదైనా ఒక శుభవార్త తప్పకుండా వినేటువంటి అదృష్టయోగం ఈరోజు కనబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి దైవ కార్యం, దేవాలయ నిర్మాణం కానీ, లేదా సత్సంగత్వంలో పాలు పంచుకోవడం కానీ, దైవ సంబంధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు వహించడం కానీ, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు కానీ, రాజకీయ భవిష్యత్తు కార్యాచరణలో లాభం కానీ తప్పకుండా పొందుకుంటారు. విద్య, ఉద్యోగము, వ్యాపార లాభాన్ని అందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఏదైనా కారణం చేత గత 3 మాసాల్లో కానీ 4 మాసాల క్రితం కానీ ఉద్యోగాన్ని కోల్పోయిన వారు మళ్ళీ పునరుద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన ప్రాంగణ నియామకాలు, ధనవృద్ధి, అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునేటువంటి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. దాదాపు ఈ రాశి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూలతలు, ముఖ్యంగా వశీకరణ శక్తి బాగా ఉండడం, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వర్క్ పర్మిట్ లభించడం, స్థిరమైన వీసాను కూడా పొందుకునేటువంటి అదృష్టయోగాలు. విద్యుత్ శాఖ, విద్యాశాఖ, జలమండలిలో, మున్సిపల్ శాఖలో, పంచాయతీరాజు, న్యాయ వ్యవస్థలో పనిచేసే వారికి ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ ప్రాప్తించుకునే అవకాశం. రైతు సోదరులకి పంట దిగుబడి బ్రహ్మాండం కనబడుతుంది. మంచి పంట అభివృద్ధి పొందుకోవచ్చును. సకాలంలో పంట చేతికి వస్తుంది. అనుకూలవంత దిగుబడి బాగా ఉంటుంది. కళాకారులకి లాభకరంగా ఉంటుంది. క్రీడాకారులకి లాభము, సినిమా ప్రపంచంలో అనుకూలతలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, అన్ని రకాల వ్యవస్థల్లో వ్యాపారాలన్నీ కూడా లాభాన్ని కలిగించుకుంటారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం. మత్స్య కార్మికులకి మత్స్య సంపద బాగా ఉంటుంది. కులవృత్తుల వారికి ఆనందప్రదమైనటువంటి శుభయోగాలు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి, చేనేత కార్మికులకి లాభదాయకమైన స్థితిగా చెప్పబడుతోంది. వీరికి
2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త కంగారు, టెన్షన్ పడేటువంటి ప్రక్రియ కొనసాగవచ్చును. వస్తువులు కోల్పోవడం, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడైనా మర్చిపోవడం, పాస్పోర్ట్ లాంటివి డేట్ ఎక్స్పైర్ అవ్వడం, నెక్స్ట్ మంత్లోనే మీకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండవచ్చు. అంటే ఒకవేళ ప్రయాణాలు దూరంగా ఉన్నట్టయితే మీ యొక్క పాస్పోర్ట్ అనేది ఎక్స్పైర్ అయిందనే విషయాన్ని గుర్తించండి. తప్పకుండా మీరు ఆ డేట్ని సరిగ్గా చూసుకోవడం అనేది జాగ్రత్తగా చెప్పబడుతుంది. పాస్పోర్ట్ని ఒకసారి పరిశీలించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏవైనా ముఖ్యమైన పత్రాలు కూడా డేట్ ఎక్స్పైరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లైసెన్స్ కానీ బీమా సంబంధ పత్రాలు ఒకసారి చెక్ చేసుకోండి, చాలా మంచిది. విద్యార్థులు విద్యాలాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి. అనవసర వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. పనికిమాలిన వ్యక్తులకి డబ్బునివ్వకండి. వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జంతు మూలకమైనటువంటి వాహన ప్రమాదం జరిగే అవకాశం, గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలిగే అవకాశం, రాజకీయ నాయకులు చెప్పుడు మాట వినడం, రహస్యాలు బయటపెట్టుకోవడం, దానివల్ల ప్రమాదం తెచ్చుకోవడం, పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొకసారి మీరు రాజకీయ రంగంలో అనర్హులుగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ప్రయాణ నష్టం, తీర్థయాత్ర సేవను కూడా ప్రమాదాన్ని కలిగించే అవకాశం. జాగ్రత్తలు పాటించండి. అనుకోని ఇబ్బందులు, హృద్రోగ, కిడ్నీ సంబంధమైనటువంటి అనారోగ్యం ఉన్నవారు, డయాబెటీస్ ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలు అధికంగా తీసుకోండి. ఏదైనా ఈరోజు ప్రమాదం జరిగేటువంటి అవకాశం, ప్రమాద తీవ్రత కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. కష్టము, నష్టము, అవమానాలు, చికాకులు, అతి జాగ్రత్తల వల్ల మాత్రమే అన్ని కష్టాల నుంచి, నష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట వరుస జాగ్రత్తగా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఇంకొక జోక్యం అనవసరం. సొంత తల్లిదండ్రులు కూడా అనవసర పెత్తనాన్ని ఆ భార్యాభర్తల మీద చేయకండి, వారికి ప్రమాదం కలిగించకండి. లేనిపోయి చెప్పుడు మాటలు వినకండి. ప్రేయసి ప్రియులు విడిపోయే అవకాశాలు లేదా పెద్దల అంగీకారం లేకుండా మీరు చేసేటువంటి దుశ్చర్య కుటుంబానికి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. తస్మా జాగ్రత్త. లేనిపోని నిరాడంబరత, లేనిపోని ఆడంబరాల వల్ల ఇబ్బందులు పడడం, నిరాడంబరత వల్ల మాత్రమే ధన వ్యయాన్ని కట్టడి చేసుకోవచ్చును అని చెప్పడం. జాగ్రత్తలు పాటించండి. అనుకోని ఇబ్బందులు ఉన్నాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, వ్యవసాయదారులకి పంట నష్టం, కులవృత్తుల వారికి అవమానం, క్రీడాకారులకి ఇబ్బందులు, కళాకారులు కాస్త అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పదు. లాలూచి పడక తప్పదు. లాలూచి అంటే ఏమిటి? ఒక సపోజ్ మీరు కళాప్రదర్శన చేయడానికి ₹1,00,000 అవసరమైతే వాడు అడిగేది 25,000 చేయమంటారు. ఈ సమయంలో కళా ప్రదర్శన ఏర్పాటు చేయడమే మంచిది. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కానీ తుచ్చమైన వ్యక్తులు కొంతమంది కాబట్టి వాళ్ళు మీ ధనాన్ని వాళ్ళు దొంగిలించే, అంటే వాళ్ళు తీసేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది అన్న విషయాన్ని గుర్తించండి. అంటే 50,000 కాంట్రాక్ట్ని మీకు 25,000 ఇచ్చేసి వాళ్ళు 25,000 పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి నికృష్టులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా మీరు అవమానాలు కాస్త మానసిక కృంగుబాటు దారితీసే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే కళాకారులు ప్రదర్శన చేయడమే మంచిది. ఎందుకంటే మరొకసారి మీ యొక్క గుర్తింపు వెలుగులోకి వస్తుంది. తద్వారా మంచి కళా ప్రదర్శనకి అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏదైనా సరే భగవన్నామ స్మరణ, లక్ష్మీదేవి సహస్రనామార్చన లేదా లక్ష్మీదేవికి అష్టోత్తరాన్ని చదువుకొని తీపి పదార్థాలను ఎవరికైనా దానంగా ఇవ్వండి. బీదవారికి వస్త్రదానం చేయండి. వారికి ఉపయోగపడేటువంటి వస్త్రదానాన్ని చేయడం వల్ల ప్రయోజనం పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రాంగణ నియామకాల్లో కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. బెంచ్ మీదకి ఉద్యోగం మారిపోయే అవకాశం, విదేశాల్లో కూడా ఉద్యోగంలో తొలగించేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రాశి వారికి కాస్త కంగారు పడాల్సిన అవసరం ఉంది. తస్మా జాగ్రత్త. క్రియేటివిటీని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి లేదా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు తప్పనిసరిగా భగవన్నామ స్మరణ, శుక్రగ్రహ జపాన్ని చేయించుకోవడం వల్ల ప్రయోజనం అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఉలవలు, కందులు, పెసర్లు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 10:34 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందప్రద సంపద, ఐశ్వర్యము, ఆరోగ్యము, వ్యవహార లాభము, మిత్ర సౌఖ్యము, శత్రునాశనము, రుణ విమోచనము, రోగనాశనము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆశించిన ధనలాభం, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, జూదం వల్ల, గుప్త నిధుల వల్ల, లాటరీల వల్ల ధనాన్ని పొందుకునే అవకాశం. పండింది పంట అన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి. అనేక రకాల శుభయోగాలు, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, శుభకరమైనటువంటి వాతావరణం, ఆకస్మిక ధనప్రాప్తి, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తులు కలిసి రావడం,
మేనమామలవి మేనత్తలవి కానీ వీరికి స్థిరాస్తులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, వ్యవసాయదారులకి పంట దిగుబడి, కులవృత్తుల వారికి గౌరవం, కళాకారులకి లాభము, క్రీడాకారులకి అభివృద్ధి, ఆనందప్రదమైనటువంటి సంపద పొందుకోవడం, అనేక రకాల రుగ్మత నుంచి బయటపడడం, వాగ్దాన దోషాలను కూడా పోగొట్టుకోవడం, ఎవరికైతే మీరు హామీ ఇచ్చారో వారి మాట నిలబెట్టుకునే అవకాశాలు, ఇంతకుముందు ఏదైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే వాటి నుంచి బయటపడే అవకాశం, పుత్ర సంతాన ప్రాప్తి, శుభకరమైనటువంటి వైవాహిక జీవన ఆనందం, కోర్టులో ఉన్నటువంటి వివాదాలను సమసిపోవడం, ధనయోగం, వాహన సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభం, విదేశాల్లో కూడా విద్యా లాభము, ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, వర్క్ పర్మిట్ లభించడం, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ అందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు పాటిస్తే విద్యాలాభం, కాస్త శ్రమ పడితే ఆర్థిక లాభం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది. అంటే సామాన్య ఫలితాల కంటే కొంత తక్కువ స్థాయి ఫలితాలు, అంటే దుర్లభంగా లేదు కానీ కొంత శ్రమాధిక్యత వల్ల లాభాలు పొందుకునే అవకాశం. ఉద్యోగంలో కింది స్థాయి ఉద్యోగస్తులను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు, అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం, ప్రతి పనిలో కూడా అధిక శ్రమ. ముఖ్యంగా విదేశాలు ఉన్న వారికి స్వదేశానికి వద్దా అనేటువంటి సంశయం ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుండి పత్రాలని సరిగ్గా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చిన తర్వాత విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కష్టంగా ఉంది. అది ఈ రోజున ఫలితం, మరి రేపటి రోజున బలంగా ఉండవచ్చుగాక. మాస ఫలితాల్లో ఈ వారం అనుకూలంగా ఉండి రెండో వారం బాగలేకపోవచ్చుగాక. అందుకే చెప్తున్నాను నేను, మాసవారి ఫలితాలు వేరు, వార ఫలితాలు వేరు, రోజువారి ఫలితాలు వేరు. ఓవరాల్గా చూసేటువంటివి మాస ఫలితాలు, ఏ రోజు ఆ రోజుగా నిర్దిష్టంగా చూసేటువంటిది రోజువారి ఫలితాలు. మరి రోజువారి ఫలితాలు చూసుకొని నడుస్తామా? నడవలేం, సాధ్యం కాదు. కాబట్టి మాసవారి ఫలితాలు తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. అంటే ఓవరాల్గా బాగుంటుంది కాబట్టి మనోధైర్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. అలాగే వార ఫలాల్లో కూడా ఏది సమయము, ఏది మనకి ఇబ్బందికర సమయం, రెండు కూడా పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. బట్ రోజువారి ఫలితాల్లో ఈరోజు పని ప్రారంభం చేయాలా వద్దా అన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజువారు చేసేటువంటి కొన్ని పనులలో వృత్తి విద్యా అభివృద్ధి కానీ, విద్యావంతులు కానీ, అంటే విద్యార్థులు కానీ, ఇతరత్ర ప్రయాణం కానీ, వ్యాపారం కానీ చేసేవారు రోజువారి ఫలితాలని ఫాలో అవ్వాలి. కాబట్టి రెండింటిని కూడా సంయమనం చేసుకోవాలి. మీరు రెండు కూడా కంపాటబిలిటీ చేసుకొని రెండింటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అధిక శ్రమ, విద్యార్థులు జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల్లో కూడా జాగ్రత్తలు పాటించండి. కళాకారులకి, క్రీడాకారులకి కొద్ది అవమానాలు తప్పకపోవచ్చు, కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులు ఈ గట్లని, అంటే నీటి గట్లు ఉంటాయి కదా, ఒక పొలం నుంచి ఒక పొలానికి గట్టు వేసుకునేది, ఆ గట్టు విషయంలో గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. హద్దుల విషయంలో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తలు పాటించండి. కులవృత్తుల వారికి అవమానాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మౌనంగా ఉండడం మంచిది. ఇవాళ మౌనంగా ఉండడం, ప్రయాణం చేయకపోవడం, దైవనామస్మరణ మాత్రమే చేయడం, ఎవరికైనా బీదవారికి భోజన దానం చేయడం, తద్వారా అనుకూలవంతమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా బ్రాహ్మణుడికి ఉదకుంభదానం, అంటే రాగి చెంబులో నీళ్లు కానీ, డబ్బు లేదు ఒక కుండలో నీళ్లు పెట్టి ఇవ్వండి, ఒక కుండని ఇవ్వండి పర్వాలేదు, ఆ కుండలో నీళ్లు ఇవ్వడం కానీ, లేదా చెప్పులు దానం చేయడం కానీ వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారి జాగ్రత్తలు పాటించడం మంచిది. భార్యాభర్తల మధ్య కూడా వేదొక జోక్యం మంచిది కాదు, దూషణ మంచిది కాదు. బ్రాహ్మణ దూషణ, దైవ దూషణ మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ఏదేమైనా భగవన్నామస్మరణ, మౌనము ఈ రెండింటి వల్ల మీకు అనుకూలతలు. అలాగే మినుములు, కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. తోటకూర కూడా దానంగా ఇచ్చే ప్రయత్నాలు చేయండి, తద్వారా కొంతవరకు ప్రశాంతత కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము,
శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.